ఫ్రెండ్స్, ఈ బస్సు చాలా ఓల్డ్ బస్ అన్నమాట. ఈ బస్సు ఏంటంటే ఒకసారి డ్రైవర్కి డ్రైవింగ్ చేస్తూ ఉంటే అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. దానివల్ల వెంటనే బస్సు ఆపడానికి చూసేసరికి అది వేరే ప్లేస్కి వెళ్ళి యాక్సిడెంట్ అవుతుంది. దానివల్ల బస్సు మొత్తం పాడైపోద్ది. చాలామంది ఆ యాక్సిడెంట్కి గురవుతారనమాట. అయితే అక్కడ హార్ట్ అటాక్తో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే చనిపోతారు. అయితే అతను చనిపోతూ ఇంతమందిని రక్షించుదామని అనుకున్నాను, కానీ కొంతమందినే రక్షించాను, పోనీలే కొంతమందినైనా రక్షించాను అనుకుంటూ అక్కడికక్కడే అదైపోతారు. అయితే బస్సు బాగా డ్యామేజ్ అవ్వడంతో ఆ బస్సుని అలాగా మూలన పడేసి ఉంచేస్తారు. అలా పడేసి ఉంచడంతో ఈ చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా మారి ఆ బస్సులోనే అలాగా ఉంటూ ఉంటారు. మరి ఎక్కడికి వెళ్ళకుండా బస్సులో ఉంటారు. వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని అక్కడి నుంచి చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటూ వాళ్ళు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఈలోగా కొంతమంది స్టూడెంట్స్ ఈ పాతబడిపోయిన బస్సు వర్షంకి ఇదైపోయి ఎండకి బాగా ఇదైపోయింది, దీన్ని మనం కొత్త బస్సుగా చేద్దాము అని అనుకుంటారు. ఒక 20 మంది స్టూడెంట్స్, 10 మంది గర్ల్స్, 10 మంది బాయ్స్ కలిపి ఈ బస్సుని మనము కొత్త బస్సుగా చేద్దాము అని ఆ బస్సు దగ్గర ఉన్న పార్ట్స్ ఇవన్నీ ఆ బస్సును ఎలాగోలాగా వేరే దాంతో లాక్కొచ్చి ఒక పెద్ద గోడౌన్స్లో పెట్టి ఈ బస్సుని కొత్త బస్సుగా చేద్దామని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందులో ఉన్న ఈ ఆత్మలు అలా చూస్తూ ఉంటారు. అయితే బస్సు వీళ్ళు బాగు చేస్తారా లేకపోతే వదిలేస్తారా అనుకుంటూ ఉంటాయి ఆత్మలు. ఈ బస్సుని ఒక్కొక్క పార్టు ఇలా తీసుకొచ్చి లోన్ పాడైపోయినవి ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటారు. వీళ్ళు రోజు వాళ్ళు చూస్తూ ఉంటారు. మనకి ఇన్నాళ్ళు ఎవరూ సరి కనిపించలేదు, వీళ్ళు రోజు మనం వాళ్ళని చూస్తున్నాము, వీళ్ళు మన స్నేహితులు, మన బస్సు బాగైపోయాక వీళ్ళని కూడా మనతో పాటు బస్సులోకి ఎక్కించి రోజు తిప్పుదాము అనేసి అనుకుంటారు ఈ ఆత్మలన్నీ కలిపి. అయితే వీళ్ళు బస్సుని అలాగ చూసుకుంటూ అలాగ సెట్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఒక 3-4 నెలలుగా గడిచిపోతూ ఉంటుంది. అలా గడిచిపోయాక బస్సు 25% ఇంకా అయిపోయినట్లు ఉంటుంది, 75% అయిపోతుంది. తర్వాత మిగతాది ఈ 20 మందిలోని 10 మంది వేరే ప్లేస్ కానీ క్యాంప్ కానీ వెళ్ళిపోతారు. ఈ 10 మంది చూసుకుంటూ ఉంటారు. అమ్మయ్య, ఇంకా బస్సు రెడీ అయిపోయింది అనేసి అనుకుంటారు. అలా బస్సు కాసి మిగతా 9 మంది మేము టీ తాగుతా నువ్వు రా అనేసి అంటే, లేదు నాకు ఈ బస్సు ఎందుకో తెలీదు, బాగా నచ్చింది, నేను ఇక్కడ ఉంటాను, మీరు తాగేసి రండి అంటే సరే అయితే అనుకొని అలా వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి అలా బస్సు చూసుకుంటుంటే ఒక ఆత్మ అక్కడికి వచ్చి థ్యాంక్స్ బస్సు బాగు చేసినందుకు అనేసి అంటున్నాడు. అనేసరికి చూసి గట్టి గడుస్తుంది. అడిసడంతో వీళ్ళు బయటన టీ తాగుతున్న వాళ్ళు ఏమైపోయింది, చాందిని ఎందుకు అలా గడిచింది అనుకొని వెంటనే వస్తారు. వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఎవరో కనిపించి థ్యాంక్స్ అనేసి చెప్పారు. చూసేసరికి మాయమైపోయారు. నాకు అర్థం కాలేదు, ఈ అద్దంలోని ఈ బస్సులో చూసేసరికి నాకు షేప్లా కనిపించింది, కానీ వెనక్కి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు అనేసి అంటుంది. అదేం లేదు, నీ భ్రమ అయి ఉంటుంది అంటే లేదు ఎవరో కనిపించారు, నేను బాగా చూశాను, అతను చూడడానికి ఎలాగున్నారంటే అతను కొంచెం పెద్ద అతనిలాగా ఉన్నాడు అనేసి అంటాయి. లేదు అది నీ భ్రమ అనేసి అంటుంది. సరే ఇవాళ నైట్కి అయితే ఇంకా ఫుల్గా అయిపోతుంది, ఇంకా పర్వాలేదంటే ఏమిటి నైట్ వద్దు ఈరోజు నైట్ మనం ఇక్కడ వెళ్ళిపోదాము అంటే, అదేంటి ప్రతిరోజు నైటు సగం వరకు పని చేసే కదా వెళ్తున్నాము, ఇప్పుడు ఫుల్గా ఉందాము అనేసి అంటారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్, వద్దు, కావలసి ఉదయం వచ్చి చూద్దాము, మనం వెళ్ళిపోదాం ప్లీజ్ అనేసి అంటే, అది కాదు చాందిని, మీరు వస్తారా నేనైతే ఉండను వెళ్ళిపోతాను అంటే, సరే
పద అనేసి 10 మంది బస్సు లోన్ పెట్టి డోర్ వేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక తెల్లాడి అయ్యేసరికి అక్కడికి వస్తారనమాట. వచ్చాక ఏంటి బస్సు ఉందా లేదా అనుకుంటుంది చాందిని. అనుకొని డోర్ తీసేసరికి అక్కడ బస్సు అక్కడే ఉంటుంది. ఆ తర్వాత మిగతా పని చేస్తూ ఉంటారు. తర్వాత ఫుల్ అయిపోయింది అనమాట. చూసావా, నైటే ఉంటే నైటే ఫుల్గా అయిపోదును అని అంటే ఇప్పుడు ఏమైంది, మరుసటి రోజుగా చేసాము, పెద్ద ఏం ప్రాబ్లం లేదు కదా అనేసి అంటారు. ఈలోగా ఒరే నువ్వు ఈ బస్సు ఎక్కి స్టార్ట్ చేయరా అనేసి అంటారు. సరే సరే అనేసి అంటారు. నువ్వు కూడా ఎక్కువ లోన్ కూర్చో, నిన్నే ఫస్ట్ ఓపెనింగ్ అనేసి అంటే సరే అయితే అనేసి తను ఒక అమ్మాయి వెళ్తుంది. ఒక అమ్మాయి లోన్కి ఎక్కి బాయ్ బాయ్ అనేసి అంటారు. బాయ్ రా బాయ్ అనేసి ఇక్కడ వీళ్ళందరూ అంటారు. అయితే ఈ అమ్మాయి కూడా బాయ్ అనేసి అంటుంది. బాయ్ బాయ్ అనేసి స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళు బస్సుకి కొంచెం వెరైటీగా ముందు నాలిక బొమ్మ ఉంటే బాగుంటుంది అని నాలిక పెద్దది పెడతారనమాట. బాయ్ అనేసరికి బస్సు వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ చేసేసరికి అలా స్టార్ట్ అయిపోతుంది ముందుకెళ్ళిపోతే ఒరే ఆగరా మేము ఎక్కుతాం రా, ఆగరా అంటే ఒరే నేను ఆపుతున్నాను రా, ఆగటం లేదు, ఇది వెళ్ళిపోతుంది, ఏమిటో నాకేట అర్థం కావటం లేదు అనేసి అంటే ఏటైందిరా అనేసి అంటే ఇలాగా బస్సు ఆగుతుంది. ఏమిటా ఆగలేదు, నువ్వు గబుక్మని చేసినట్టుగా ఉన్నావు అంటారు. సరే అనేసి వీళ్ళు కూడా ఎక్కిపోతారు. చాందిని మటుకు నేనైతే ఎక్కను, నాకు ఏదో భయం వేస్తుంది దీని గురించి అంటే చాందిని ఎందుకంత భయము, రారా అనుకొని లోనికి ఎక్కుతుంది. ఇదేంటి మనకన్నా ముందు వేరే వాళ్ళు ఉన్నారు అనేసి అనుకుంటారు. నేను నైట్ చెప్పాను ఒక చూసారనేసి అదిగో అతనే అంటారు. ఏంటి అలాగా అనేసి ఇదేదో వాళ్ళు ముందు పాత వాళ్ళు ఏదో అయినట్లుగా ఉన్నారు, మనం దిగిపోదాం పదా అనేసరికి డోరు ఎంతకీ రాదు. బస్ అలాగ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. అలా సగం తావుకు వెళ్ళేసరికి ఆ ఆత్మలని అంటారు, మీరు మాకు బాగా నచ్చారు, మీరు బాగు చేస్తున్న అన్నాలు మేము ఇక్కడే ఉన్నాము, మిమ్మల్ని కూడా ఇది బాగా అయిపోతే తీసుకెళ్ళిపోదాము అనుకుంటున్నాము, రండి మీరు కూడా రండి అంటే మేము రాము అంటే రాకపోతే చంపేస్తాము అంటారు. వద్దు చంపొద్దు, వస్తాము, మమ్మల్ని మీరు చంపరు అని మాట ఇస్తే మేము వస్తాము అని అంటారు. సరే అనేసి వెళ్తారు. తర్వాత వీళ్ళు బస్సులో ఒక్కొక్క సీటు దగ్గర బొమ్మల్లాగా అలా ఉండిపోతారనమాట. మరుసటి రోజు అలా ఉండిపోయి వెళ్ళిపోతాయి. మళ్ళీ మరుసటి రోజుకి బస్సు అక్కడే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడ కనిపించరు. ఈ మిగతా 10 మంది వస్తారు. రే ఎంత సరదాగా గడిచిపోయింది కదా ఈ రోజులంటే అవునరా అంటే అవును ఈ 10 మంది బస్సు కంప్లీట్ అయిపోయింది అన్నారు, ఏది బస్సు అయితే ఉంది, వీళ్ళు ఎవరు కనిపించడం లేదేంటి అనేసి అంటారు. అవునరా అదే చూస్తున్నాను, సరే అనేసి వీళ్ళు టీ తాగుదాము అనేసి అక్కడ కూర్చుంటే బస్సు ఇలా వస్తూ ఉంటుంది. ఇదేంట్రా, ఇది మనం రెడీ చేసిన బస్సే కదా, ఇప్పుడే కదా లోన్ చూసాం, మరి బయటికి ఎలా వచ్చింది అనేసి ఒకరు అంటారు. ఒకసారి నువ్వు లోన్కి వెళ్ళి చూడు అంటే నాకేదో భయం వేస్తుంది, నేను ఒక్కనే అయితే మటుకు లోన్కి వెళ్ళను అంటే ఓరే గాడిద ఉండు నేను వస్తాను అనేసి వెళ్ళి చూస్తే బస్సు అక్కడే ఉంటుంది. అయితే వీళ్ళు ఈ 6 నెంబర్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు కదా, ఈ 4 నెంబర్స్ వెళ్తారన్నమాట. ఈ 6 నెంబర్స్ దగ్గర బస్సు వచ్చి ఆగుతుంది. వీళ్ళు లోనికి ఎక్కిపోతుంటే ఎక్కకండి ఇదేదో బస్సు ఏదో బస్సు ఎక్కండి అంటే ఏట్రా మామ అనుకొని తిరిగేలాగా డోరు మూసిపోతుంది, బస్సు స్టార్ట్ అయిపోతుంది. అయితే వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అసలు అర్థం కాదు ఏమిటి వీళ్ళు బస్సు వీళ్ళు ఎక్కిపోయారు అనేసి అనుకుంటూ ఉంటారు. ఈలోగా బస్సులో అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఒరే ఏట్రా మీ 10 మంది ఇక్కడే ఉన్నారు అని వాళ్ళు పిలుస్తూ ఉంటే వాళ్ళు అలా బొమ్మల్లా ఉండిపోతారు, ఎంత పిలిచినా పలకరు చేయరు. వీళ్ళకి అర్థం కాకపోద్ది, కొమ్మ తీసి వీళ్ళు ఏటయింది వీళ్ళకి అనేసి గట్టిగా వాళ్ళ చెవులో నడిచేసరికి ఇలాగ లెగుస్తారు. అయితే వాళ్ళు ఈ సంగతి అంతా చెప్పుతారు. ఏమిటి అలాగా ఇలాగ జరిగిందా, ఈ బస్సులోని మన అనవసరం బస్సు బాగు చేసాము అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు మనందరూ ఉండిపోయాము, మీరు కూడా మా అలాగే ఉండవలసి వస్తుందేమో, మరి మనల్ని ఇంక రక్షించిన వాళ్ళు ఎవరుంటారు అంటే
మిగతా 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే చూశారు డోరు మూసిపోవడం వెళ్ళడం. వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు, అప్పుడు మనం సేఫ్ అవుదాం అనేసి అంటారు. ఈలోగా వీళ్ళు కూడా అలా బొమ్మల్లా మారిపోతారు. సీట్లలోని ఆవిడ సీట్లు వాళ్ళు కూర్చుంటారు. బస్సు అలా వెళ్ళిపోతూ మాయమైపోతుంది. ఈ 4 అర్థం కాక వెంటనే ఒక మాంత్రికుడిని పిలిపించి అయితే బస్సు దగ్గర తీసుకొచ్చి చూపిస్తాడు. ఈ బస్సు మీరు అనవసరంగా అక్కడి నుంచి తెచ్చారు. వీళ్ళు కోరికలు నెరవేరక చనిపోయారు. వాళ్ళని ఎవరైనా చూస్తేనే వీళ్ళు మీ వాళ్ళని వదలొచ్చు అనేసి అంటే, అసలు వాళ్ళు ఎవరు చనిపోయారో ఏంటో మాకెవడూ తెలీదు అనేసి అంటారు. ఈ బస్సు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉంటుంది కదా, దాని గురించి తెలుసుకొని వాళ్ళని పిలవండి, అప్పుడు చూస్తారు, దాని ద్వారా ఈ ఆత్మను విముక్తి కలుగుతుంది అనేసి వెళ్ళిపోతారు. అయితే మన ఫ్రెండ్స్ ఎవరికి ఏమీ కాకూడదురా, ముందు తెలుసుకుందాము అనేసి వెళ్ళి అక్కడ పరిస్థితి అన్ని కనుక్కుంటారు. అయితే ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరిని గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి ఒక్కొక్కరు వెళ్తారు. ఇలా వారం గడిచిపోతుంది. అయితే గడిచిపోయాక వాళ్ళందరినీ ఇలా తీసుకొచ్చి మీరు రావాలి, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు అవి చూసేయంటే అవి మమ్మల్ని చంపేసి తీసుకెళ్ళిపోతే ఏమో అంటే, అక్కడ కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ ఉండిపోయారు, మీరు వస్తే కానీ అవదట, మిమ్మల్ని చూసుకొని వెళ్ళిపోతారు అని ఆ మాంత్రికుడు చెప్పారు అంటే, చూసుకొని వెళ్తారో చంపేస్తారో, మేమైతే రాము, మా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఇలాంటప్పుడు ఇంకెందుకు మేము మర్చిపోయాం కూడా అని అంటారు. అయితే మాంత్రికుని దగ్గర కొన్ని తాయెత్తులు తీసుకుంటాం, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయకుండా మనం ప్రయత్నిద్దాము అంటే సరే అనేసి మాంత్రికుని దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. అయితే మాంత్రికుడు అంటారు, లేదు, నేను ఆ బస్సులోకి వెళ్ళాక ఆ ఆత్మలన్నీ గురించి తెలుసుకున్నాను, అవి మీ అందరినీ ఏమీ చెయ్యవు. అవి ఏమిటంటే బస్సులో వీళ్ళు చిక్కుబడిపోయిన వల్ల వీళ్ళ ఆత్మలు బయటికి రాలేకపోయాయి. మీరు కొన్ని చెయ్యవలసినవి కూడా చెయ్యలేదు. మీరు వచ్చి వాళ్ళని చూసుకొని వాళ్ళ కోరికలు చెప్పుతారు, నెరవేర్చండి అనేసి అంటారు. సరే అయితే అనేసి వీళ్ళు తాయెత్తులు కొన్నిస్తే కట్టుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళందరూ ఆత్మలు బయటికి వస్తారు. వచ్చాక ఆ లోన బొమ్మల్లో ఉండిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళు మనుషులుగా అయ్యి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. వచ్చేసరికి వీళ్ళకి చెప్తారు, వాళ్ళు బయటకు వచ్చాక ఈ తాయెత్తులు వాళ్ళకి అనేసి చెప్తారు. దానితోని వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి మిగతా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి త్వరగా ఒకరినొకరు అలా కట్టేస్తారు, తాయెత్తులు వీళ్ళతో పాటు వాళ్ళకి కట్టేస్తారు. అయితే వీళ్ళందరినీ చూసుకొని మీరు మాతో రావచ్చు కదా, మనం సరదాగా గడుపుదాము అనేసి అంటే, అందుకే మేము రాము అన్నాము, మీకు ఆయువు తీరిపోయింది, ఇలాగా చనిపోయి ఆత్మలుగా తిరుగుతున్నారు, మమ్మల్ని కూడా ఇలాగే చెయ్యాలనుకుంటున్నారా అంటే, సరే మేము చెయ్యము, మా కోరికలు కొన్ని ఉన్నాయి, తీరుస్తారా అంటే, సరే చెప్పండి మీ కోరికలు తీరుస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక చెప్తారు. అయితే ఇవే కదా మేము తీర్చేస్తాము అంటారు. మరొకరు, నేను ఒక అమ్మాయిని అయితే ప్రేమించాను, తన పేరెంట్స్తోని తను మాట్లాడమండంతో నేను బయలుదేరి వెళ్ళాను, కానీ తను ఏమైందో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అంటారు. ఆ అమ్మాయి ఎవరో చెప్పు, మేము వెళ్ళి కలుస్తాము అనేసి అంటే ఆ అమ్మాయి గురించి చెబుతారు. ఆ అమ్మాయి దగ్గరికి వీళ్ళు వెళ్తే తనకి పెళ్ళైపోయినట్లు తెలుస్తుంది. పెళ్ళైపోయి 2 పిల్లలు ఉంటారు. అయితే ఈ సంగతి ఇక్కడికి వచ్చి చెప్తారు. అయితే తనని నేను ఇబ్బంది పెట్టను, ఒక్కసారి తనని చూసుకొని నేను వెళ్ళిపోతాను అనేసి అంటే ఆ సంగతి ఆ అమ్మాయికి చెప్తే తను వస్తుంది, వచ్చి బాధపడుతుంది, నన్ను క్షమించు, నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించాను, నువ్వు వచ్చి మా పేరెంట్స్ చెప్పుదాం అనుకున్నావు, కానీ ఇలా జరిగింది, కొన్నాళ్ళు నేను చాలా బాధతో ఉన్నాను, మా పేరెంట్స్ బలవంతంగా నాకు వేరే పెళ్లి చేశారు, లేకపోతే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటానన్నారు, నేను మరి ఇంకా ఒప్పుకోలేక పెళ్ళికి ఓకే అనేసాను. తర్వాత కొన్ని నెలలు నేను నా భర్తకైతే దూరంగా ఉన్నాను, కానీ తను మంచితనం వల్ల నేను 2 పిల్లల్ని కనవలసి వచ్చింది అనేసి చెప్తుంది. సరే నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలు అనేసి అక్కడికి అలా మాయమైపోతారు. ఇలాగా ఒక్కొక్క ఆత్మల కోరికలు కూడా వాళ్ళు నెరవేరుస్తుంటే అలాగా ఈ ఆత్మ ఫస్ట్ మాయమైపోతుంది. తర్వాత మిగతా కూడా అలాగా మాయమైపోతూ ఉంటాయి.
అలా మొత్తం ఆత్మలన్నీ భయమైపోయాక అప్పుడు అంటారు, ఈ బస్సు మేము ఇంకా తీయవచ్చా అంటే తీయండి అనేసి అంటారు. అప్పుడు బస్సు స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది అంతా. ఈ బస్ కంపెనీకి ఇస్తారు. వాళ్ళు కూడా ఈ బస్సు చాలా బాగుంది అనేసి డ్రైవింగ్కి ఉంచేస్తారు బస్సు. ఇది కూడా ఈ బస్సు ఎప్పుడుదో ఉండి వాళ్ళ కోరికలు ఆత్మలుగా మిగిలిపోయి వాళ్ళు కూడా విముక్తి కలిగారు అని అందరికీ న్యూస్ తెలిసి అందరూ సంతోషిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ బస్సు స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.